గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో భలే చేశారండి. అసలు నేను మీరనుకోలా, అందుకనే చేశాయి, ఎవరు గుర్తుపట్టర్లే అని చేశారు. అసలు తెలుసా చాలా బాగా చేశారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు విడిగా ఇంత సౌమ్యంగా ఉన్న మీరు ఒక రెబల్ క్యారెక్టర్. అది కష్టమే. అది ఎందుకంటే నేను పాటించే ధర్మాలకి విరుద్ధం. అది ముస్లిం క్యారెక్టర్. సో ముస్లిం క్యారెక్టర్ చేస్తున్నాం కదా అని దాన్ని కిల్ చేయకూడదు. అందుకని చార్మినార్ నుంచి ఫ్రెండ్ తాలూకు ఎవరో ఒకళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ తాలూకు ఫ్రెండ్ ఉంటే ఆయన్ని పిలిపించుకొని ఆయన దగ్గర నమాజ్ నేర్చుకొని నమాజ్ చేసే విధానం కానీ అవన్నీ నేర్చుకొని వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ దాంట్లో కొంచెం ఉర్దూ కలిపే విధానం, ఆ పాకిస్తానీ ఫీల్ తీసుకురావడానికి. ప్లస్ కాశ్మీరీ పండిట్స్లో కొంతమంది ఉన్నారు. రాహుల్ పండిత్ అని ఒక అతను ఉన్నారు. ఆయన రాసిన పుస్తకాలు చదివి దాంతోపాటు మాకు జమ్మూ కాశ్మీర్ సొసైటీ వాళ్ళతో మాట్లాడి, రాజ్నాథ్ సింగ్ పిఎస్తో మాట్లాడి, ఇక్కడ కొంతమంది కాశ్మీరీ కుటుంబాలని కలిసి, కాశ్మీరీ పండిత్ కుటుంబాలని కలిసి వాళ్ళందరి దగ్గర తెలుసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ ఎలా ఉంటే వీళ్ళ బాధలు బయటపడతాయన్నదే ప్రయత్నం. ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా నేను సిద్ధం కాదు. నేను ఒక 4 నెలలు ఎస్కేప్ పారిపోయాను. అంటే అది కథ చెప్తున్నప్పుడు స్వామి ఈ పర్టిక్యులర్ క్యారెక్టరు చచ్చిపోతున్నా వాడి కళ్ళల్లో భయం కనిపించకూడదు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. సార్ మీరే వెళ్ళాను అన్నాడు డైరెక్టర్, ఫ్రెండ్ నాకు సాయి కిరణ్. కథ గురించి మాట్లాడుకుంటే సార్ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయని వచ్చినప్పుడు, కాదు ఈ క్యారెక్టర్ ఇలా డిజైన్ చేయండి, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తున్నప్పుడు, సార్ ఇలాగే కావాలి సార్ నాకు, మీరే అన్నాడు. అప్పటి నుంచి దాదాపుగా ఒక 4 నెలల పాటు నేను కనిపించలే. ముందు మా బామ్మర్దిని పంపించి, సాయికర్ నా చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాడేమో చూడు, ఉంటే నేను ఎక్కడో చెట్టు కింద కారులో కూర్చొని రాసుకుంటాను, నేను రాను అని చెప్పి చాలా ట్రై చేశాను. తర్వాత ఒకరోజు వచ్చి, సార్ మీరు చెయ్యొద్దు, కానీ నా కోసం ఒక లుక్ టెస్ట్ చేద్దాం, నేను అనుకున్నది కరెక్టా కాదా తెలుస్తుంది కదా, లుక్ టెస్ట్ చేద్దాం, దాంట్లో మీకు బాగా అనిపిస్తే మీరు చేయండి. ఫస్ట్ థింగ్, నేను ఆ క్యారెక్టర్ చెయ్యను అనడానికి ఇంకో రీజన్ ఏంటంటే నా క్యారెక్టర్ చచ్చిపోతుంది సినిమాలో. ఓకే, నేను చేసే ఫస్ట్ సినిమా అనుకుంటే కనుక, ఫస్ట్ సినిమాలో నేను చచ్చిపోతే ఇంట్లో చూపించాలంటే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, పిల్లలు వాళ్ళకి ఏం చూపిస్తాం, ఇది కరెక్ట్ కాదులే. అలా వదిలేసిన తర్వాత తన కోసం లుక్ టెస్ట్కి ఒప్పుకున్నప్పుడు మనవాడు మాయ చేశాడు. ఏంటంటే హై స్పీడ్లో చూపించి అవన్నీ చేసేటప్పటికి ఎందుకు బాగానే ఉన్నట్టుంది, నేను బాగానే ఉండడం ఏంటి అసలు, ఆ క్యారెక్టర్ మీకోసమే పుట్టినట్టుంది సార్ నిజంగా. అప్పుడు సరే చేద్దాము అని చెప్పి ఫస్టే క్లైమాక్స్ పెట్టేశాడు. ఫస్టే క్లైమాక్స్ పెట్టకపోతే క్లైమాక్స్ సీన్ వేరే ఉండేదేమో. క్లైమాక్స్ పెట్టిన తర్వాత అక్కడ ఫైట్ అన్నాడు. నేను ఫైట్లు గట్రా చేయను అబ్బాయి అంటే, కాదు మీరేం చేయక్కర్లేదండి, ఇలా 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 చేద్దామని చెప్తే, సరే నాకు నీళ్ళంటే భయం, నీళ్ళ దగ్గరికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి నాకేంటంటే ఒడ్డు దగ్గర ఉంటా అంతే తప్ప నీళ్ళలోకి వెళ్ళడం నాకు భయం. అలాంటిది ఒక 10-15 కిలోమీటర్లు సీ లోపలికి తీసుకెళ్ళి బార్జీ మీద ఫైట్ అన్నారు. ఎక్కడ పడిపోతామో భయం. బట్ ఏంటంటే పైన 40-42 డిగ్రీలు ఇది ఎండ, మొత్తం మీద అందరూ ఒక మాయలో చేస్తాం అంతే. అది ఆ తర్వాత సినిమా చూసి ఓకే ఓపెనింగ్ ఒకటి కావాలి, ఎపిసోడ్ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ దాని గురించి ఫుల్ కథ గురించి మొత్తం ఎక్సర్సైజ్ చేసి, దాని తర్వాత మళ్ళీ మనాలి వెళ్ళి అక్కడ కొన్ని ఎపిసోడ్లు, ఓపెనింగ్ ఎపిసోడ్లు అన్నీ అక్కడ చేసి గాజీబాబాని ఒక క్యారెక్టర్గా తయారు చేసాము. అది తర్వాత ఓకే బాగానే ఉన్నా, అంటే నష్టమేం జరగల, నా వల్ల కథకేం నష్టం జరగల. ఎందుకంటే ఫస్ట్ టైం అంత బరువున్న క్యారెక్టర్ చేయడం కొంచెం ఇబ్బంది. కథకి ప్లస్ సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? అది ప్లస్ మీరు చెప్పాలమ్మా. ఎందుకంటే నా బట్టుకు నేనేం చేస్తున్నాను, అతను ఒక సినిమా తీసుకుంటున్నాడు, అతను నా ఫ్రెండ్, అతనికి మంచి జరగాలి. సో అతను ఒక పేరున్నవాడినో తెలుసున్న పెర్ఫార్మెన్స్ తెలుసున్న అతన్ని పెట్టుకుంటే అతనికి వచ్చే రేట్స్ వేరు. అసలు ఎవరన్నా అది చూసిన వాళ్ళు మీది ఫస్ట్ సినిమా అని ఎవరన్నా అనుకుంటారా? ఏవో అది చాలా బాగా చెప్పారు. బట్ ఏంటంటే నేను ఆ సినిమాకి పడ్డ మేజర్ కష్టం ఏంటంటే క్యారెక్టర్ ఫుల్ ఆఫ్ నెగిటివిటీ.
నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసి నైట్ వచ్చిన తర్వాత మినిమం 40 మినిట్స్ నేను ఉండి మెడిటేషన్ చేసుకుంటే తప్ప నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యేవాడిని కాదు. ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే దాంట్లో ఓపెనింగ్లోనే ఒక అమ్మాయిని చంపాలి, ఒక వైఫ్ని చంపాలి. ఆ చంపే టైంలో ఆ అమ్మాయి ఉన్నట్టుండి ఏడుపు మొదలుపెట్టి వెళ్ళిపోయిందండి. నేను చెయ్యను అని. ఏంటమ్మా ఏమైందంటే మీరు నన్ను చంపేస్తారు మీరు నిజంగా అని. నేను మళ్ళీ మొత్తం మేకప్ తీసేసి సుర్మ పెట్టుకున్నది కాస్త మొత్తం తీసేసి అమ్మ ఇగో మామూలుగా బట్టలు వేసుకుంటే నేనేనమ్మా అక్కడ ఉన్నది, నేను చంపనమ్మా, నాకు పెళ్ళం ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అమ్మ ఉందమ్మా, నాకు తెలుసు, నేనే కదా నేను సెలెక్ట్ చేసింది, రామ్మ అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని బతిమాలుకొని రా అని చెప్పి పొడవనమ్మా నిజంగా పొడవను ఇది ఇంతే. అంటే ఎంత కష్టం ఉందంటే రాహుల్ పండిత రాసిన పుస్తకం చదివితే తెలుస్తుందండి. కళ్ళ ముందు వాళ్ళ బొట్లు చెరిపేసి వాళ్ళ కళ్ళ ముందు భర్తల్ని చంపేసి ఒక పెద్ద ఆయన్ని కలిశాను నేను. ఆయన ఒక చెప్తున్నారు, ఆయన కొడుకు, కోడలు, కూతురికి 16 ఏళ్ళు 18 ఏళ్ళు మోకాళ్ళ మీద వీళ్ళని నుంచోబెట్టి 2 చేతులు ఇలా ఆ పాపకు 2 చేతులు పట్టుకొని ఇక్కడి నుంచి కోసేశారు. అది కళ్ళ ముందు చూసిన తల్లిదండ్రులు చచ్చిపోయారు, నేను ఇంకా బతుకున్నాను, నా తాత ఏడుస్తున్నారు, కాశ్మీరీ పండిట్. ఇలాంటిది జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూపించాలి. మనం దాన్ని క్యాష్ చేసుకోవడానికి సినిమా తీయకూడదు. అలా అని మనం డాక్యుమెంటరీ తీయట్లేదు. అంటే కత్తిమేస్తాము ఎలా ఉంటుందంటే మనం తీసేది డాక్యుమెంటరీ కాదు, మనం తీసేది సినిమా. అట్ ది సేమ్ టైం వాళ్ళ కష్టాన్ని క్యాష్ చేసుకోకూడదు, అంటే నిజాయితీగా పనిచేయాలి. ఆ నిజాయితీగా పనిచేసేటప్పుడు ఆ క్రూరత్వం చూపించాల్సి వచ్చినప్పుడు నిజంగా అది ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్ అండి. అది చాలా కష్టం దాంట్లో ఉండడం. ఎందుకంటే మ్యాక్సిమం ఆ క్యారెక్టర్ చేసినన్నాళ్ళు నేను సైలెంట్గానే ఉన్నాను. అసలు ఒక ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. అదంటే భయం నాకు. అంటే ఎక్కడ అంటే ఓపెనింగ్లో నాకు ఈ క్యారెక్టర్ గురించి ఇంత అవగాహన లేనప్పుడు, డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ పోదామని వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియనప్పుడు ఏం జరిగిందంటే 10 మంది టెర్రరిస్టుల ముందు నుంచి జిహాద్ అని అరవాలి. నేను జై హింద్ అని అరిచాను, నా ముందున్న టెర్రరిస్టులు కూడా జై హింద్ అని అరిచారు. ఓకే అని డైరెక్టర్ వెళ్ళిపోయాడు. కాసేపు తర్వాత అబ్బాయి మనం జిహాద్ కదా అరవాల్సింది, జై హింద్ అని అరిచినట్టున్నాను ఒకసారి చూడండి అంటే అందరూ జై హింద్ అని అరిచారు. ఆయన ఓకే చెప్పాడు, నెక్స్ట్ స్టార్ట్కి వెళ్ళిపోయారు. అంటే మన లోపల ఇండియా అంటే ఎలా ఉందో చూడండి. జిహాద్ని మనం జై హింద్ అంటే జిహాదే అనుకుంటున్నాం మనం. అందుకే తర్వాత డైలాగ్ రాసింది అంటే ఒక్కసారి ఇండియా మొత్తం జిహాద్ అంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. జై హిందే జిహాద్ అయితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. సో ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా మనకు రాసుకుంటూ చేస్తున్నప్పుడు డైరెక్షన్ సాయి, మనకు సంబంధం లేదు. నాకు షార్ట్ పెట్టడం అవన్నీ నా పనులు కావు, సాయి పనులు. బట్ నాకు యాక్షన్ అన్న తర్వాత మాట్లాడడం ఇవన్నీ నాకు అలవాటు లేని పనులు. ఎప్పుడు నేను అప్పుడు కూడా అంతే, ఒక అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు ఈవినింగ్ 5కి ఒక యాడ్ ఫిల్మ్ తీయాలి. అప్పటిదాకా ఉన్నవాడు ఒక ఆర్టిస్టు 400 అడిగాడు, వీళ్ళు 300 ఇస్తూ ఉన్నారు మేనేజర్, అతను వెళ్ళిపోయాడు. అన్నీ రెడీ అయిపోయినాయి, రెయిన్ ఎఫెక్ట్లో చేయాలి. ఏమో ప్రియదర్శిని రామ్ ఉన్నారు కదా, ఆయన చేస్తున్నారు. నువ్వు వేసేరా అన్నాడు ఆయన. వేసేస్తానన్నా. వేసేస్తాను. అక్కడ ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీని ఎత్తుకొని జన్మభూమికి రారా రోడ్లు వేద్దామంటే నేను ఒప్పుకోను. అలాంటి నేను మా ఆవిడని తీసుకొని బుల్లకాట్లో పెట్టి తోలుకెళ్తున్నప్పుడు ఆ గతుకులకి ఆవిడ బాధపడుతుంటే నేను రిలీజ్ అయ్యి రోడ్లు వేయడానికి ఒప్పుకోవడం అనేది కాన్సెప్ట్. ఓకే ఓకే. ఆ పట్టుకునే చోట చెయ్యి ఎక్కడో తగిలింది, నేను వదిలేసాను ఆవిడని. అయ్యో అమ్మ పర్వాలేదు, సారీ అమ్మ అంటే పర్వాలేదండి నేను యాడ్ చేయను అంటే మరి అది కాదురా, ఇది యాక్షన్ రా అంటే నా వల్ల కాదు. ఓకే. నేను ఎప్పుడు ముట్టుకోలేదు, నాకు వద్దు, నేను చేయను యాడ్. ఇంకా బలవంతంగా ఒక గంటన్నర తర్వాత ఇంక ఒప్పించి ఆ యాడ్ చేయించారు. నాకు ఈ ఇబ్బందులన్నీ ఎందుకు, ప్రశాంతంగా ఇంట్లో నాకు వచ్చిన పని రాసుకుందాం. నా యాడ్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేసుకున్నా, నా డాక్యుమెంటరీస్ నేను డైరెక్ట్ చేసుకున్నాను, నా కార్పొరేట్ ఫిల్మ్స్ నేను డైరెక్ట్ చేసుకున్నాను, నా మ్యూజిక్ నేను దగ్గరుండి చేయించుకున్నా, నాకు అవి తెలుసు. యాక్షన్ అంటే మనది కాదులే అని దూరం. బట్ సాయి కిరణ్ సాధించాడు. ఇప్పుడు ఏంటంటే అడవి శేష్ సినిమాల్లో 3 సినిమాల్లో నేను చేయాలి. ఓకే. 3 సినిమాల్లో క్షణంలో చేయాలి, క్షణంలో అమ్మాయి ఫాదర్ కింద చేయాలి, క్షణంలో సత్యం రాజేష్ క్యారెక్టర్ నేను చేయాలి. యాక్చువల్గా
సచిన్ రాజేష్ క్యారెక్టర్ నేను చేయాలి క్షణం. మీరే చేయని పక్క తప్పుకుని నేను నా వల్ల కాదు, నేను చేయను, ఆ టైమింగ్ రాదండి. సార్ మీరు చెప్పేదే టైమింగ్ కదా సార్, ఆ టైమింగ్ కోసమే కదా మీరు కావాలంటుంది అని. లేదబ్బా ఇది నేను కరెక్ట్ కాదులే అని చెప్పి నేను పక్క తప్పుకున్నాను. ఓకే. గూఢచారులు ఆచార్య క్యారెక్టర్ చేయాలి. ఆచార్య క్యారెక్టర్ చచ్చిపోతుంది ఇంటర్వెల్లో, చచ్చిపోతుంది కదా క్యారెక్టర్, నేను చేయను అబ్బాయి. కానీ మంచి క్యారెక్టర్ చెప్పావు, చెయ్యాల్సిందే, బట్ చచ్చిపోయే క్యారెక్టర్ ఏం చేస్తావు, వద్దు. తర్వాత ఎవరులో మురళీ శర్మ గారు చేసిన క్యారెక్టరు అది చచ్చిపోతుంది. అది చచ్చిపోయే క్యారెక్టర్ ఇంకేం ఎవరంటే బాబు నాకు, నేను చేయను. ఇప్పటికీ చేసేది మా అన్నయ్య ఇచ్చిన క్యారెక్టర్ కూడా చచ్చిపోయే క్యారెక్టరే కదా, అది ఎందుకు చేశారు నేను చెప్పినప్పుడు ఎందుకు చేయరు. ఇద్దరి మధ్య ఇప్పుడు చిన్న ఇది అవుతూ ఉంటుంది మాకు సరదాగా. బట్ అదేదో చేస్తూ ఉంది, అదో ఊపు, సాయి కిరణ్కి మంచి జరగాలి, తను అడిగాడు చేస్తాను అంతే. ఆ తర్వాత నేను నాకు వచ్చిన పని నేను చేసుకుంటా. కానీ ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఆ సినిమా ఫస్ట్ టైం చూస్తే మాత్రం అసలు నిజంగా పాకిస్తాన్ తీసుకొచ్చారేమో అని అనుకుంటారు. మీ ఫీచర్స్ అంత బాగా సెట్ అయిపోయింది. నాగార్జున గారు అన్నారు అన్నమాట, నీ ముక్కు నీ నరేషన్ ఏంటో తెలుసు కదా రవి, ఆ పవరు ఇప్పుడు నీకు పనికొచ్చింది, ప్లస్ నీ ముక్కు బాగా సూట్ అయింది దానికి, ఆ సూదిగా ఉండడం అవన్నీ బాగా సూట్ అయినాయి రవి అన్నారు ఆయన. అసలు మీరేనా అంత ఎమోషన్, కోపం రగిలిపోతున్న మొత్తం ఫేస్ అంతా అలాగే ఉంటుంది 24 కదా. లక్ అంతే, అది తిట్టించుకోకుండా జాగ్రత్త పడి చేసాం. నేను నాకు చాలాసేపు డైజెస్ట్ అవ్వలేదండి బాబు. లేదు చాలా మందికి నవ్వారు, ఫస్ట్ మా ఆవిడ చూపిస్తే నవ్వే, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు నవ్వింది. కాదే ఆ క్యారెక్టర్ అలాగే కదా అంటే, నాకు నవ్వు వస్తుంది, ఎప్పుడు నవ్వే, నాకు తెలిసిన వాళ్ళందరూ అది చూడడం నవ్వడం, మీరేనా అని అందరూ నవ్వడం. నేనే బాగా చేశాను చెప్పండి బాబు నాకు కాస్త. చాలా బాగా చేశారు అసలు, నో డౌట్. త్రివిక్రమ్ గారు అయితే మామూలుగా నవ్వలేదు కదా అసలు. అసలు ఏంట్రా నువ్వేనా అసలు అని మొత్తం చూసాడు. అంటే ఫస్టే వెళ్ళి చూపించి నాకు రైటర్గా ఎంట్రీ ఇచ్చింది తను కదా, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో అసిస్టెంట్ డైరెక్టర్గా పిలిచింది తను, సో అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాల్లోకి పరిచయం చేసింది తను. సో అలాగే ఆర్టిస్ట్ని అవుతున్నాను కదా, ప్లస్ నువ్వే నా పోస్టర్ రిలీజ్ చేయరా అని చెప్పి వెళ్ళి అడిగా అనమాట. అడిగితే అది బలివాడి రా నువ్వు చేస్తానని చెప్పి తనే పోస్టర్ రిలీజ్ చేసాడు ఫస్ట్. అండ్ నాకు అది కొత్త, నా ఫోటో ఒకటి పెట్టి దానికి పోస్టర్ రిలీజ్ ఒకటి, అసలు ఊహించలే మనం, ఎప్పుడు అనుకో. ఆయన మాట్లాడుతుంటేనే అసలు ఎంత నవ్వుతున్నారో నిన్న చూసిన విజువల్లో, అసలు ఆయన అంత నవ్వడం నేను ఇప్పుడు చూడలేదు ఏ వీడియోలో కూడా. సీరియస్ గా ఉంటారు. నువ్వేంట్రా నువ్వు వెళ్ళనేంట్రా అంటాడు, అందరికీ అదే డౌట్ అండి. బేసిక్గా నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు అందరూ కూడా నువ్వు వెళ్ళనేంటి, అది నమ్మకం కలగట్లేదు అంటే అప్పుడు నాకు ఇంకా పెద్ద సమస్య అండి. నమ్మించాలి కదా. మీకు తెలిసిన వాళ్ళు, మీ సౌమ్యత్వం కానీ ఇదంతా తెలిసిన వాళ్ళు ఆశ్చర్యంగానే ఉంటుంది, బట్ తెలియని ఆడియన్స్కి నిజంగా అసలు అంత మటుకు నేను సేఫ్. గ్రేట్ జాబ్ సార్, నో డౌట్ అసలు అందులో.